సిటీల్లో ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగినాయి. నిజంగా మన పిల్లలు ఇక్కడ నుంచి కొన్ని లక్షల మంది వెళ్ళి ఏం చేస్తున్నారండి, అమెరికా వెళ్ళి వాష్రూమ్స్ కడుగుతున్నారు. తెల్లవారులేసి ట్రంప్ ఏం ఆలోచిస్తాడని వీళ్ళకి ఈ రోజు నిద్రపోకుండా గడుపుతున్నారు. గవర్నమెంట్ రైతు బంధు ఇస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అయినా సరే రైతులు అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఏం పండించాలో చెప్పరు, ఎలా పండించాలో చెప్పరు. వాడే తిప్పలు పడి పండించుకొని రోడ్డు మీద బారపోసుకుంటున్నాడు. నాకు తెలిసి మన రాజకీయ నాయకులు ఎవరు రైతులు బాగుపడాలని కోరుకోరు అనుకుంటా. మనము సక్సెస్ఫుల్గా డివైడ్ అయిపోయాం. కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, అన్నిటికన్నా ముఖ్యంగా పొలిటికల్గా. మీరు సింగపూర్ అంటే ఏం చెప్తారు? క్రమశిక్షణ, సివిక్ సెన్స్. భారతదేశం అంటే ఏం చెప్తారు? తాగుబోతూ, తిరుగుబోతూ, చదువులానోడు ఏదో యాక్సిడెంటల్గా సూపర్ స్టార్ అయిపోతే వాడి సినిమా చూడటం కోసం చచ్చిపోతాం. ఒక రాజకీయ నాయకుడు జనాల్ని లారీల్లో ఎక్కిచ్చేసి ముడి సరుకులాగా ఊరక చూపించుకోవడానికి తోలితే, పందుల్ని ఎద్దుల్ని తోలినట్టు ఆ లారీలెక్కి సారాయి తాగి బిర్యానీ తిని ఆ మీటింగ్కి పోయి చచ్చిపోతాం. అంటే ఇంత ఖాళీగా, ఇంత విలువ లేకుండా పడున్నామా మనం?